నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు. ఎస్పీ మల్లికా కార్గ్. శ్రీ గుంటి ఆంజనేయ స్వామి 44వ వార్షికోత్సవం. వినుకొండ నియోజకవర్గ ప్రజలు పల్నాడు పేరు చెడగొట్టొద్దని, దేశంలోనే పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉందని, దాన్ని చెడగొట్టొద్దంటూ పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా కార్గ్ తెలియజేశారు. ఎన్నికల క్రమంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకుని వినుకొండ పట్టణానికి పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా కార్గ్ విచ్చేశారు. ముందుగా బస్టాండ్ ఆవరణలో పబ్లిక్ తో మాట్లాడిన అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. గొడవలతో ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లాగా పల్నాడు పేరొందిందని అన్నారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే కర్రలు రాళ్లతో దాడి చేసుకోవడం, షాపులు వాహనాలు తగలబట్టడం వంటివి చేస్తే ఉపేక్షించమని అన్నారు. ఇక్కడ చాలా దారుణంగా జరిగింది, చాలా అరాచకంగా జరిగింది అండ్ కంప్లీట్ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అట్లా పరిస్థితి వచ్చింది. మీ అందరూ చూసారు. ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ పోయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా గట్టిగా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో. దీని ముందు ఎవరికి పల్నాడు గురించి తెలియదు, మాచర్ల ఏంటి తెలియదు, ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే. బట్ నరసరావుపేట గురించి కూడా ఎవరికి తెలియదు. నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నరసరావుపేట అంటే ఏంటి, వినుకొండ అంటే ఏంటి. ఇప్పుడు అందరికీ తెలుసు. నా బ్యాచ్మేట్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఈ పల్నాడు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది, ఇంత అరాచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ. సో మన పల్నాడు ఫేమస్ అయింది, బట్ నాట్ మంచిది కాదు అది. మనం పల్నాడు మంచి థింగ్స్ కోసం ఫేమస్ అవ్వాలి, మంచి విషయాల గురించి ఫేమస్ అవ్వాలి. అండ్ ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఉంటారు, చాలా ప్రోగ్రెస్ ఉంది, చాలా డెవలప్మెంట్ ఉంది, చాలా లా అండ్ ఆర్డర్ ఉంది, శాంతి ఉంది. దానికోసం ప్రసిద్ధి ఉండాలి. ఇక్కడ రోడ్ మీద అందరూ వచ్చి గొడవ చేస్తారు, ఐరన్ రాడ్తో తిరుగుతారు, తల కొడతారు, ఇట్లా ఫ్యాక్షన్ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్. ఇది మంచిది కాదు, దీనిలో ఏం గొప్పతనం లేదు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది, మనం దీని గురించి ఏం చేస్తాము. ఇప్పుడు నేను కూడా పల్నాడు వాసి అయ్యాను. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పల్నాడు. నేను బయట వాళ్ళు కాదు. ఇప్పుడు నేను కూడా ఎస్పీ పల్నాడు కాబట్టి. సో ఇప్పుడు మీరు మనం అందరం ఏం ఆలోచించాలి, మనం పల్నాడు ఇమేజ్ ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి, ఎలా ఫేమస్ చేయాలి. నా ఉద్దేశం ఏంటి, పల్నాడు ఆల్ మంచి థింగ్స్లో టాప్ 3లో ఉండాలి. మన 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, దానిలో బెస్ట్ ఇన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, బెస్ట్ ఇన్ లా అండ్ ఆర్డర్, బెస్ట్ ఇన్ డిసిప్లిన్, అట్లా ప్లేస్ ఉండాలి పల్నాడు. నాట్ ఇప్పుడు బాటమ్ 3లో ఉంది. మేబీ ఇది ఇప్పుడు మన ఆంధ్రాలో వర్స్ట్ డిస్ట్రిక్ట్ కూడా చెప్పవచ్చు. ఇది మీకు ఇష్టమా? మీరు వర్స్ట్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉండాలి కావాల్సి కోరుకుంటారా? నో కదా. మన అందరం మనకి కెపాసిటీ ఉంది. బట్ పల్నాడు, ఇన్ఫ్యాక్ట్ పల్నాడు వాళ్ళ గురించి నేను చాలా కొన్ని మంచి విషయాలు కూడా విన్నాను. అండ్ ఎట్లా ఈ పల్నాడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు కదా, చాలా ఫెరోషియస్ ఉంటారు. బట్ ఆ ఫెరోషియస్నెస్ మనం మంచి ఐటమ్స్ కూడా యూజ్ చేయాలి. చాలా లాయల్ ఉంటారు. అట్లా కూడా విన్నాను నేను పల్నాడు వాళ్ళ గురించి. ఒక వాట్సాప్లో ముద్దాయి లిస్టు పెట్టి వాళ్ళ టవర్ లొకేషన్లో పెట్టి వీళ్ళ తీసుకురాండి అని చెప్పగానే ఒక షాక్. అది దేవుడి పట్ల భక్తి ఎలాంటిది అంటే సమాజం పట్ల డెడికేషన్ అలాంటిది. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ప్రజలకి ఎనలేని గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఒక దిశానిర్దేశం లేకుండా మేమందరం కూడా, అధికారులు అందరం కూడా కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పుడు మేడం గారు వచ్చాక ఒకే దిశానిర్దేశం చేశారు. ఎవరి మాట వినాల్సినటువంటి అవసరం లేదు, మనకు కావాల్సింది శాంతి. ప్రజలందరికీ కూడా ఒక భద్రత కలిగించాలి. మీకు ఏదైనా ఇబ్బంది అయితే నా పేరు వాడుకోండి. చాలామంది ఏమంటారంటే నా పేరు ఎందుకు చెప్పారా అంటారు. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే, మీకు ఎవరి దగ్గర మీకు ఇబ్బంది అనిపిస్తే నా పేరు చెప్పండి, మల్లికా గార్గే గారు చెప్పారని చెప్పండి. ఈరోజు కూడా 1.5 గంట పాటు
మాకు అందరికీ కూడా సెట్ కాన్ఫరెన్స్ జరిగింది. సెట్ కాన్ఫరెన్స్లో కూడా ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లరి మోకలు ఎవరు కూడా రేపు కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత కూడా ఎవరు కూడా తోక దాడించడానికి వీలు లేదు, తోకలు కట్ చేస్తామని చెప్పమన్నారు. నేనే చెప్పానని చెప్పండి ఎవరికైనా సరే అని చెప్పారంటే అంత ధైర్యం ఉండాలి, వృత్తి పట్ల డెడికేషన్ ఉండాలి. అలాంటి అధికారి మన జిల్లాకి రావడం నిజంగా మేడం చాలా సంవత్సరాలు ఎస్ఐ. శ్రీ గుంటి ఆంజనేయ స్వామి 44వ వార్షికోత్సవ హనుమాన్ జయంతి ఉత్సవములు 30వ తారీఖు ఈ రోజు నుండి 1వ తారీఖు శనివారం వరకు 44వ వార్షికోత్సవ మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ రోజు 6 గంటల నుండి అష్టోత్తర శతకలశ అభిషేక స్నాపన తదుపరి పూజలను అతి వైభవంగా నగర ఉత్సవము జరుగుతుందన్నారు. జిల్లాలోని వినకొండ పట్టణంలో వేయించేసి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు అంగరంగ 40 రోజుల నుంచి హనుమత్ జయంతి జన్మోత్సవం సందర్భంగా ఈరోజు 2వ రోజైనటువంటి హనుమత్తు హోమాలు వ్రతాలు ఈరోజు స్వాములందరి చేత ఇరుముడి కార్యక్రమం జరపబడినది. ఇందులో భాగంగానే రేపు కూడా హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారందరికీ దీక్షా స్వాములకి లక్ష తోమాల పూజ, విశేష అభిషేకాలు, అర్చనలు మరియు భారీ అన్నదానం కూడా జరగబోతుంది. అందరూ గమనించడం ఆంజనేయ స్వామి దేవస్థానం వినకొండ పల్నాడు జిల్లా. జై హనుమాన్. ఆంజనేయ స్వామికి గత 40 రోజులుగా స్వాములు అద్భుతమైనటువంటి అఖండ దీక్షలు చేసి ఈరోజు ఇరుముడి కట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు 2000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున్న నుంచి హోమాలు వ్రతాలు అన్నీ జరిగాయి. అట్లాగానే రేపు హనుమత్ జయంతి సందర్భంగా విశేషమైన అన్నదానం జరుగుతుంది, భారీ అన్నదానం జరుగుతుంది. వినుకొండ నలుమూలల నుంచి వినుకొండ ప్రజలందరూ ఈ యొక్క హనుమత్ జయంతి సందర్భంగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పాత్రలవ్వాలని, తీర్థప్రసాదాలు తీసుకొని భోజనం చేసి వెళ్ళవలసిందిగా ఆలయ కమిటీ తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గుంటి ఆంజనేయ స్వామి చైర్మన్ శ్రీమన్నారాయణ గారు ఎంతో దీక్షతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అట్లానే భక్తులు, అట్లానే దీక్షా స్వాములు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో రేపు ఎంతో ఈ కార్యక్రమాన్ని విశేషంగా పొద్దున్నే 4 గంటల నుంచి అభిషేకాలు, అట్లానే వ్రతాలు, పూజలు, లక్షాభి పూజ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాల పాత్ర వాళ్ళని కోరుతున్నాం. జై శ్రీరామ్. 40 రోజులు దీక్షా స్వాములందరూ నిన్న హోమాలు జరిగిన కార్యక్రమం, ఈరోజు వ్రతాలు, రేపు అభిషేకాలు, తర్వాత 5 గంటల బంధువులు స్వాములందరూ అందరూ కార్యక్రమం భక్తులందరూ రావాల్సిందిగా అన్నదాన కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. వినుకొండ మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గోరుముద్ద మధ్యాహ్న భోజన పథక నిర్వాహక కుక్కులు హెల్పర్స్ కి ఒకరోజు శిక్షణ కార్యక్రమం, వంటల పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి సయ్యద్ జఫరుల్లా మాట్లాడుతూ హోటల్ తాజ్ తిరుపతి యొక్క మాస్టర్ కుక్కులచే శిక్షణ తీసుకున్న డిఆర్పి ద్వారా మండలంలోని కుక్ హెల్పర్లు మరింత మెరుగ్గా, రుచిగా, శుచిగా గోరుముద్ద రోజువారీ మెనూను వండి విద్యార్థులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్పిగా భారతమ్మ వ్యవహరించగా, న్యాయ నిర్ణేతలుగా జి విజయలక్ష్మి, ఎం మాధవీలు వ్యవహరించారు. పట్నంలో సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ 81వ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నందు సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రసంగించారు. కృష్ణ అభిమానులు అందరూ ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని అన్ని అనుమతులతో త్వరలో స్వర్గీయ ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని, కృష్ణ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటామన్నారు. కృష్ణ అభిమానులు ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి అండగా ఉంటామని, కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా పివి సురేష్ బాబు అన్నారు. అనంతరం కృష్ణ జయంతిని పురస్కరించుకొని అల్పాహారం, పులిహోర పంపిణీ కార్యక్రమం ఏనుగుపాలెం రోడ్డులో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆ మహనీయుడు చనిపోవడం బాధాకరం. చనిపోయినప్పటికీ భౌతికంగా మా అభిమానుల మధ్య లేకపోయినప్పటికీ మా హృదయాల్లో, మా గుండెల్లో ఎల్లప్పుడూ మాలోనే, మా మధ్యనే ఉంటాడని చెప్పని చెబుతూ ఉన్నాం. సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి చిరునామా, మంచితనానికి, సేవా దృక్పథానికి నిజమైన నిలువుటద్దం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ అరుదైన ముద్ర వేసుకొని 350 చిత్రాలు పైగా తీసి పద్మాలయ స్టూడియోస్ అధినేతగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా పేరు పొందడమే కాకుండా తన దగ్గర పనిచేసేటటువంటి అందరినీ కూడా ప్రేమతో సహకరిస్తూ వారందరికీ ఆపదలో నేను ఉంటాను అంటూ
అనేక మందికి సహాయం చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణని ఆదర్శంగా తీసుకుని ఆయన అభిమానులందరూ కూడా ఆయన ఆశయ సాధనకి పనిచేస్తాం. అదేవిధంగా కృష్ణ అభిమానులందరం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని త్వరలో కలస విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల సహాయ సహకారాలతో అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక సౌడాయి కానివ్వండి, గూఢాచారి 116 కానివ్వండి, స్కోప్ 70mm అనేక విధాలుగా అనేకమైనటువంటి ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి నటుడు, వేలాది అభిమాన సంఘాలు ఉన్నటువంటి ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు వినుకొండ మండలం విటంరాజుపల్లి గ్రామం వద్ద గల సాయి బృందావనం చిన్న షిరిడి శాంతి ఆశ్రమ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రదాత నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురువులు దివ్య ఆశీస్సులతో 1వ తారీఖు నాడు హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడునని తెలియజేశారు. ఉదయం 6 గంటల నుండి ఆంజనేయ స్వామి మూల విరాట్ విగ్రహానికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగును. 8 గంటలకు లక్ష తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి విశేషంగా అర్చన కార్యక్రమం, సహస్రనామార్చన కార్యక్రమం జరుగును. మధ్యాహ్నం 12 గంటలకు పుష్పాభిషేకములు, విశేష హారతులు జరుగుతుందన్నారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.